ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా వందనాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు వాక్యం ద్వారా బలపడుతున్నారని, వాక్యం ద్వారా మీ జీవితాలు కట్టుకుంటున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, నమ్ముతున్నాం. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా రాజ్య సువార్తలో పాలుభాగస్తులుగా కండి. దేవుని ఒక వాక్యము ఎప్పుడు కూడా బలమైందే. ఎన్నో కార్యాలు దేవుని ఒక వాక్యం చేస్తుంది. కాబట్టి ఏ రోజు కూడా వాక్యం వినడం మిస్ కాకూడదు. దేవుని ఒక్క వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం వినాలి, ధ్యానించాలి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ కీర్తన 34వ వచనము, Psalms chapter 18 verse 34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపట్టును. He trains my hands for battle, my arms can bend a bow of bronze. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము చదువుతుంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటండి అంటే, ఈ లోక జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మా జీవితంలో కష్టాలు ఉండొద్దండి, మా జీవితంలో శ్రమలు ఉండొద్దండి, మేము హ్యాపీగా జీవించాలండి, అందుకే యేసయ్యని నమ్ముకున్నాము అనే ఆలోచన అనుకుని ఉంటే తీసేసుకోండి. ఎందుకు అంటే ఈ జీవితంలో ఖచ్చితంగా ఏమొస్తాయట? యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు అంటే ఏంటండి? ఆ మిలిటరీ వాళ్ళు వచ్చి మా మీద బాంబులు వేస్తారా అంటే అట్లా కాదండి. యుద్ధం అంటే అది కాదు. యుద్ధము అంటే నీ జీవితంలో ఈరోజు నువ్వు ఫేస్ చేస్తుంది నీకు యుద్ధం. బహుశా నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావేమో, ఆర్థికంగా అప్పుల్లో అయిపోయి, లేదా మంచి జాబ్ను కోల్పోయి, లేదా ఉన్న వ్యాపారంలో నష్టం వచ్చిన పరిస్థితిలో నీకు ఉందేమో, అది నీకు యుద్ధం. లేదా నీ కుటుంబంలో సమస్యలు బాగా ఉంటున్నాయేమో, నీ భర్తనో నీ భార్య ద్వారానో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావేమో, లేదా నీ కూతురు వివాహం చేస్తే అక్కడ సమస్యల వలన నువ్వు మనశ్శాంతి కోల్పోయావేమో, ఇది నీకు యుద్ధం. లేదా అనారోగ్యం చేత బాధించబడుతున్నావేమో, ఎన్ని మెడిసిన్స్ వాడామండి, ఎన్ని హాస్పిటల్స్తో తిరిగామండి, అయినా నా జీవితంలో స్వస్థత లేదండి, ఇది నీకు యుద్ధం. ఇటువంటి యుద్ధకరమైన పరిస్థితులను చాలామంది తట్టుకోలేక ఏమైపోతున్నారో తెలుసా? వారి యొక్క తనువును చాలిస్తున్నారు. దే ఆర్ రెడీ టు డై. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న ఒక వీడియో నేను చూస్తూ ఉంటే, ఒక వ్యక్తి తాను ప్రేమించినటువంటి ప్రియురాలు మోసం చేసిందని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. వాళ్ళు చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఇబ్బందులకు ఓర్చుకోలేకపోతున్నారు, దానిని జయించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటండి అంటే, దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రైనర్. ఒక నేర్పేవారు ఎవరు లేరు. నీకు ఈ కష్టం వస్తే, నీకు ఇబ్బంది వస్తే నువ్వు ఇలా దాన్ని ఎదుర్కోవాలి అనే హోప్ ఎక్కడ లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ యుద్ధమును ఎలా ఎదిరించాలో దేవుడు నేర్పించబోతున్నాడు, నేర్పుతాడంట కూడా. కొంతమంది అంటారు, మేము యేసయ్యలోకి వచ్చిన దగ్గర నుంచి మాకు శ్రమలు వచ్చేస్తున్నాయండి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి. శ్రమలు ఇబ్బందులు వచ్చేది నిన్ను ట్రైన్ చేయడానికి, నీకు నేర్పడానికి, వాటిని ఎదిరించి నిలవబడమని దేవుడు చెప్తున్నాడు. కానీ వాటి నుంచి పారిపోండి అని దేవుడు ఎప్పుడు చెప్పట్లే. మనం తిరిగి పొందలం కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎలాంటి ఆత్మ ఇస్తాడట? ధైర్యం కలిగిన ఆత్మ ఇస్తాడు. ఈరోజు నీలో కూడా ధైర్యం కలిగిన ఆత్మ ఉంది. యుద్ధాలను చూసి, సమస్యలను చూసి పారిపోవద్దు. దేవుడు నేర్పిస్తాడు, దేవుడు ట్రైన్ చేస్తాడు. ఈ లోకంలో కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్పరండి. వాళ్ళు ఏదో డబ్బుల కోసం నేర్పుతారు. దేవుడు అలా కాదు, ఆయన పర్ఫెక్ట్గా నీకు నేర్పుతాడు. దావీదు చెప్తున్నాడు. దావీదు ఎప్పుడండి ఈ మాటలు చెప్తున్నాడంటే, తాను అన్ని సమస్యల్లో నుంచి బయటపడ్డ తర్వాత ఈ కీర్తన రాసినట్లుగా ప్రారంభంలో ఉంటుంది.
అంటే దావీదు చెప్తున్నాడు, నేను వీటన్నిటిని ఎదిరించగలిగాను, ఒక సౌలుని ఎదిరించగలిగాను, ఒక గొలియాతుని ఎదిరించగలిగాను, లేదా తన కుమారుల వలన ఇబ్బందులు ఎదిరించగలిగాను అంటే దానికి కారణం దేవుడు ట్రైన్ చేశాడు. ఈరోజు ఎటువంటి ఇత్తడి విల్లైనా రాని దాన్ని ఏం చేస్తా, నేను ఇరిచేస్తా అన్నట్టు చెప్పేస్తున్నాడు. ఎస్, నువ్వు కూడా వాక్యము ద్వారా బలపడగలిగితే, వాక్యమును గైకొనగలిగితే ఎటువంటి సమస్య నిన్నేం చేయలేదు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకున్నాడు, దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. దేవునికి విధేయించు. నీ జీవితంలో ఏ కార్యమునైనా నువ్వు ఖచ్చితంగా జయించగలుగుతావు, దాంట్లో సందేహమే లేదు. కనుక బీ ఫెయిత్ఫుల్, విశ్వాసంతో జీవించు, దేన్నైనా జయించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, స్తోత్రాలు, సజీవుడు, వందనాలు. అవునైనా మా జీవితంలో ఎన్నో సమస్యలయ్యా, ఎన్నో కష్టాలు ప్రభువా. మేము వాటిని జయించలేం, మేము వాటిని ఓడించలేం. మాకు తెలియదు నాయనా, అర్థం కాదు ప్రభువా. కానీ ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, నేను నేర్పిస్తాను యుద్ధం అంటున్నారు, వాటిని జయించేలా మీకు సహాయం చేస్తానంటున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ గురించి అడుగుతున్నాం, వారు దేంతో యుద్ధం చేస్తున్నారో, ఏ అనారోగ్యంతో, ఏ వ్యాధి బాధలతో, ఏ అప్పుల సమస్యలతో, ఏ కుటుంబ పరిస్థితులతో, ఏ ఆర్థిక పరిస్థితులతో వారు యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధంలో వారు గెలుచులాగున ఆ బిడ్డల్ని మీరే ట్రైన్ చేయండి, వారికి నేర్పించండి, వారు గెలవడానికి కృప దయచేయండి నాయనా. ప్రభువా, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా పనులను, మా ప్రయాణాలను, మా ప్రయత్నాలను దీవించమని, ఆశీర్వదించమని. ఈ ప్రార్థనలో ఎవరైతే నమ్మకంగా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్నారు, వినడం మాత్రమే కాదు, అనేకులకు కూడా షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడాలి. మీలాగే వారు కూడా ధైర్యంగా ఉండాలి. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.